ఎర్రబాలెం జీటీ రోడ్ ఒకప్పుడు నేషనల్ హైవే. ఇప్పుడు ఎర్రబాలెం నుండి శర్మ దాబా చూస్తున్నాం మనం. ఇక్కడ అనేక రకాల దాబాలు ఇవి ఉన్నాయి. వీకెండ్స్లో హాలిడేస్కి అప్పుడు విజయవాడ గుంటూరు నుంచి ఈ దాబాలకి చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ దాబాలు విజయవాడ గుంటూరుకు మళ్ళీ మంచి ఫేమస్ అయ్యాయి. సెలవు రోజుల్లో శనివారం ఆదివారాల్లో ఉద్యోగస్తులు ఇక టూరు వచ్చినట్లు వస్తూ ఉంటారు ఈ ఎర్రబాలెం దాబాల కోసం. మంచి రుచిగా శుచిగా ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ బావాచి కూడా ఉంది చూడండి. డిలైట్ దాబా, బావాచి, శర్మ దాబా ఇవన్నీ ఫేమస్ అన్నమాట ఇక్కడ ఈ సెంటర్లో. ఎర్రబాలెం గరువు సెంటర్ అంటారు. ఈ సెంటర్లో మంచి ఫేమస్. ఒకప్పుడు పాత జీటీ రోడ్డు ఇది. ఈ ఎర్రబాలెం రోడ్డునే నేరుగా వెళ్ళినట్లయితే మనం ఉండవల్లి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇదే లైన్ డైరెక్ట్గా. ఎర్రబాలెం దాటిన తర్వాత డోలాష్ నగరం. ఈ గ్రామంలో చర్చిలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఏదైనా వాతావరణం ఇక్కడ చల్లగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు, ఎప్పుడో నాటిన చెట్లు ఇవి. రాష్ట్రంలో అన్ని చోట్ల చెట్లు కొట్టేసినా సరే గత ప్రభుత్వం ఇక్కడ చెట్లని కొట్టించకుండా అలానే ఉంచింది. అది ఇక్కడ ప్రాంత వాసులకి అదృష్టం అని చెప్తున్నారు చాలామంది. ఈ చెట్లను ఏం కదిలించలేదు. చాలా సంవత్సరాల నుంచి ఇలానే ఉన్నాయి. ఎంత ఎండాకాలమైనా సరే ఈ చెట్ల మధ్యలో చల్లని గాలి వీస్తుందని వాహనదారులు చెప్తూ ఉంటారు. ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ. పచ్చని చెట్లు ప్రగతి మెట్లని ఎప్పుడో చెప్పారు కదా పెద్దవారు. ఆ విధంగా వేడికి సేద తీర్చాలనే ఉద్దేశంతో ఈ చెట్లని అలా పెంచారు గత ప్రభుత్వం వారు. అంటే చాలా కాలం నుంచి ఈ చెట్లు అలానే ఉన్నాయి. చూడటానికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంగా కనిపిస్తుంది ఈ లైన్. ఎర్రబాలెం గరువు నుండి దాదాపుగా తాడేపల్లి వరకు కూడా ఈ చెట్లు రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తూనే ఉంటాయి మనకి. మనం డోలాష్ నగర్ చూస్తున్నాం. ఇది ఈ డోలాష్ నగర్ దాటంగానే ప్రకాష్ నగర్ వస్తుంది. ఇవన్నీ ఒకదాని వెంబటే ఉంటాయి. ఈ ప్రకాష్ నగర్ దాటాక నులకపేట వస్తుంది. అలా అన్నీ చిన్న చిన్న వార్డులాగానే ఉంటాయి. చిన్న చిన్న గ్రామాల్లాగా ఉంటాయి. ఏదైనా సరే ఇవన్నీ మంగళగిరి కార్పొరేషన్లో ప్రస్తుతం అంతర్భాగాలుగా ఉన్నాయి. మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో తాడేపల్లి కూడా ఉంది కాబట్టి ఎర్రబాలెం సిఆర్డిఏ పరిధికి రాజధానికి వెళ్ళిపోయింది. అయితే ఈ రోడ్డు ఇది ప్రకాష్ నగరు, డోలాష్ నగర్ మాత్రం మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎర్రబాలెన్ని అమరావతిలో కలిపారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలు అయితే గత ప్రభుత్వం వారు మంగళగిరి తాడేపల్లిని కొన్ని గ్రామాలు కలిపి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేశారు. అయితే కొన్ని కేసుల కారణంగా నగరపాలక సంస్థకి ఎన్నికలు జరగడం లేదు. కొన్ని గ్రామాల వారు నగరపాలక సంస్థలో విలీనం చేయొద్దని కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో మంగళగిరి నగరపాలక సంస్థకి ఎన్నికలు జరగడం లేదు. ఒకప్పుడు తాడేపల్లి పంచాయతీకి ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు తాడేపల్లి పంచాయతీని తాడేపల్లి మున్సిపాలిటీగా మార్చారు. ఇప్పుడు ఆ మున్సిపాలిటీ కాస్త మంగళగిరి నగరపాలక సంస్థలో భాగమైంది. అందువల్ల ప్రకాష్ నగరు, డోలాష్ నగరు, నులకపేట ఇవన్నీ కూడా మంగళగిరిలో అంతర్భాగాలుగా కనిపిస్తాయి. ఏదైనా రాజకీయ చైతన్యం గల
రాజకీయ చైతన్యం గల నేతలు ఈ ఏరియాలో చాలామంది ఉన్నారు. బలహీన వర్గాలకు చెందినవారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈ ఏరియాలో. ఒకప్పుడు జీటీ రోడ్డు ఉన్నప్పుడు అసలు ట్రాఫిక్ బాగా ఉండేది. కృష్ణనగర్ పంచాయతీ ఇది చూడండి. కృష్ణనగర్ ఇదివరకు సిమెంట్ కంపెనీ ఉండేది. సిమెంట్ కంపెనీలో చాలామంది కార్మికులు కూడా పనిచేసేవారు. కేసీసీ సిమెంట్ అని ఈ కృష్ణనగర్లో ఉండేది. అయితే ప్రస్తుతం ఆ సిమెంట్ కంపెనీ పనిచేయటం లేదు. ఈ ఏరియా మొత్తం కృష్ణనగర్. ఈ కృష్ణనగర్ దాటినట్లయితే మనం నులకపేట వెళ్ళొచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తూ ఉంటారు. పెద్ద వ్యాపారాలు ఏమీ లేకపోయినా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మనకి పంచాయతీలు కనపడతారు. ఎందుకంటే పంచాయతీ కాబట్టి పెద్దగా వ్యాపారాలు ఉండవు ఈ ఏరియాలో. అయితే మంగళగిరి కార్పొరేషన్గా అధికారంలోకి వచ్చినట్లయితే, అంటే మంగళగిరి కార్పొరేషన్కి ఎన్నికలు జరిగినట్లయితే ఏరియా మరింతగా అభివృద్ధి చెందుద్దని ఇక్కడ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ అయినప్పటికీ కూడా ఎన్నికలు లేని కారణంగా కొన్ని సమస్యలు మిగిలిపోయినాయని చెప్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగవచ్చని కూడా చెప్తున్నారు. ఎన్నికలు జరిగినట్లయితే అప్పుడు విజయవాడకు మళ్ళీనే తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పరిధి వచ్చినట్లయితే మరింతగా రోడ్డు విశాలం చేసి ఈ ఏరియాని అభివృద్ధి చేయొచ్చని ఇక్కడ నేతలు చెప్తున్నారు. ఏదైనా సరే ఈ ఏరియా మరింతగా అభివృద్ధి చెందాలంటే మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్కి వెంటనే ఎన్నికలు జరపాలని కూడా చాలామంది ఇక్కడ కోరుతున్నారు ప్రజలు. ప్రస్తుతం కార్పొరేషన్కి అయినప్పటికీ కూడా కార్పొరేషన్కి మేయర్ లేరు, కార్పొరేటర్ లేరు. అందువల్ల ఏంటంటే కొన్ని పనులు కుంటుపడతాయి. ఏ విషయమైనా సరే మంత్రి లోకేష్ గారిని అడగాలని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అదే కార్పొరేషన్ ఎన్నికలు జరిగినట్లయితే కార్పొరేటర్లు అందుబాటులో ఉంటారు కాబట్టి సమస్యల్ని కార్పొరేటర్ల ద్వారా కార్పొరేషన్ తీసుకెళ్ళవచ్చని కొంతమంది చెప్తున్నారు. ఏదైనా త్వరలో కేసులు తేలి ఒక కొలుక్కి వస్తాయని, అదే కోర్టు కేసులు తేలి ఒక కొలుక్కి వచ్చినట్లయితే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయని కూడా చెప్తున్నారు. మంగళగిరి నగరపాలక సంస్థకి ఎన్నికలు జరిగినట్లయితే ఇక్కడ అభివృద్ధి